అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ వైసీపీ శ్రేణులు సంతాపం తెలిపాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. మాటలకందని విధ్వంసకాండది చూసిన తర్వాత కడుపు తరుక్కుపోతా ఉంది. బహుశా విమానయాన చరిత్రలో ఇంత పెద్ద ఘోరం జరగడం ఇదే మొదటిసారి. మరి అనేక మంది 242 మంది ప్రయాణికుల్లో 241 మంది ప్రయాణికులు చనిపోవడం, అందులో కుటుంబం 5 తల్లి పిల్లలతో, ఒక నవ వధువు, ఒక ఆమె, అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి విజయ్ రూపాలి గారు, ఇలా అందరూ కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఏ విధంగా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకొని ఆ క్షతగాత్రులకి, వారి కుటుంబ సభ్యులకి మంచి సాయం అందించాలని చెప్పి, మరింత సాయం అందించాలని ఒక పెద్ద కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా ఏ కారణం వల్ల ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఇట్లాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంకి, అటు రాష్ట్ర ప్రభుత్వంకి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ఆత్మస్థైర్యం కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు